హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి తుంగభద్ర నది. కర్నూలులో ఉన్న వాళ్ళు చూడంగానే గుర్తుపట్టేస్తారు ఇది తుంగభద్ర నది అని. మేము రోజా దర్గాకి వెళ్తున్నాము. వెళ్తూ ఇక్కడ ఆగి కొంచెం వీడియో అయితే తీద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడైతే చాలామంది చేపలు పడుతున్నారు. అమ్మడానికి అని అడిగాను. లేదు, ఇంట్లో వండుకోవడానికి ఈవినింగ్ టైంలో ఏదో చేపల పులుసో చేపల ఫ్రైనో చేసుకుంటాము, మా ఇల్లు ఇక్కడే దగ్గర అని చెప్పేసి చెప్పారనమాట. పిల్లలు ఉన్నారు అక్కడ, సరదాగా చేపలు పడుతున్నారు. నేను అడిగాను, అమ్ముతారా బాబు అంటే, లేదక్క అమ్మము, మేము ఊరికే ఇలాగ సరదాగా చేపలు పట్టి ఇంటికి తీసుకెళ్తాము, ఇంకా నైట్ చేసుకుంటాం ఏదో ఒకటి, ఫ్రైనో పులుసునో అన్నారు. చాలా సరదాగా నాకైతే, నేను కూడా అక్కడ నిలబడి చూశాను అనమాట. చాలాసేపటికి చాలా ఓపికతోటిగా కూర్చుంటే అర్ధ గంట అలా కూర్చుంటే ఒక్క చేప పడింది ఒక బాబుకి. అది చూసి నేను ఆ చేపను చూసి ఆ పిల్లోడు సంతోషపడుతుంటే నాకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా అంటే మరీ అంత చిన్నగా లేదు, 1 కేజీ అంత ఉండొచ్చు చేప. బాగుందనమాట. సరదాగా టైమ్స్ అక్కడ కాస్త పిల్లలతోటిగా అక్కడ చేపలు పట్టేది చూసి మళ్ళీ అక్కడ నుండి రోజా దర్గాకి వెళ్ళాం. రోజా దర్గాకి అనే బయలుదేరాము. వెళ్తూ ఇక్కడ కాస్త పిల్లలు చేపలు పట్టేది చూద్దామని చెప్పేసి ఆగామన్నమాట. ఇదిగోండి రోజా దర్గా. కర్నూలులో ఉన్న రోజా దర్గా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డున ఉందన్నమాట. ఇది చాలా హ్యాపీ అనమాట ఈ దర్గా. అస్సలు నేను ఎంత మంచి అంటే, ఏదైనా ఇక్కడ వచ్చి కోరుకుంటే నెరవేరుతాయి. రోజా దర్గా నేను నమ్ముతాను. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ తీసుకెళ్ళేది అక్కడ దర్గాకి. ఎప్పుడు అమ్మ వెళ్ళి అక్కడ స్వీటు పరమాన్నం అలాగా చేసేవాళ్ళం అనమాట. అక్కడికి వెళ్ళంగానే నాకు ఇంకా చిన్నప్పుడు అమ్మతో కలిసి వెళ్ళేటివి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి దర్గాతోటిగా. ఇంకా ఇంటికి వస్తూ ఇక్కడ పార్క్ అనమాట. ఇది చిన్న పార్క్. పిల్లలు మొన్న వర్షం వస్తుందని చెప్పేసి ఇంటికి వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు లైట్లు పడినాయి. వస్తూ దారిలో ఇంకా సరే మళ్ళీ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము. ఈసారి బాగా లైట్లు అంటే ఈవినింగ్ టైంలో లైట్లు చెట్లకి పెట్టి బాగా డెకరేషన్ చేసినారనమాట. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి. ఇంకా మేము మొన్న తొందరగా వచ్చేసాం, వర్షం పడేలాగుందని. ఇంకా ఇప్పుడైతే బాగా హ్యాపీగా చాలా సేపు ఉండి 9 o'clock వరకు ఉండి ఇంటికి వచ్చాము. వస్తూ ఇదిగోండి దారి మధ్యలో ఇలాగ మొక్కజొన్న కంకులు తెచ్చుకొని వర్షంలో తింటే ఇంకా ఎంత బాగుంటుందో. ఇది వానాకాలం వచ్చేసింది ఇప్పుడు. ఇవి వచ్చేసి బయట అమ్ముతున్నారు. వర్షం పడేటప్పుడు తినండి హ్యాపీగా. ఎప్పుడు బజ్జీలు పకోడీలు కాకుండా ఇలాగ ఇంటికి తెచ్చుకొని కాల్చుకొని తినండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.